హలో గైస్, ఇది మా కోడలు వాళ్ళ ఇల్లు హైదరాబాద్లో. కింద కార్ పార్కింగ్. కిందికి వెళ్ళి పైకి వెళ్తున్నాను మెట్ల ద్వారా. ఫస్ట్ ఫ్లోరు. సత్యనారాయణ స్వామి రథం చేశారు. సత్యనారాయణ స్వామి రథం. ఇది పూజా రూమ్. ఇది కిచెన్. షవర్, బాత్రూమ్. అది ఇది డబల్ బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. ఇది రెండో బెడ్రూమ్. రెండు ఉంటాయి డోర్లు. ఇది రెండో ఫ్లోర్కి పోతున్నాను ఇప్పుడు. ఇది రెండో ఫ్లోరు. ఇది హాలు. ఇది కిచెన్. ఇది బెడ్రూమ్. సింగిల్ బెడ్రూమ్ అన్నట్టు. ఇది వెనక ఖాళీ ప్లేస్. బాత్రూమ్, సింగిల్ బెడ్రూమ్ బాత్రూమ్. రెండో ఫ్లోర్కి వెళ్ళి బయటకు వచ్చినాం. ఇప్పుడైతే మూడో ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. పైకి వచ్చాను. మూడో ఫ్లోరు. ఇది సింగిల్ బెడ్రూమ్. కింద మాత్రమే డబల్ బెడ్రూమ్. పైన మాత్రం రెండు రూమ్లలో చిన్న బెడ్రూమ్లే. ఇది కిటికీ. కొత్త మోడల్ అన్నట్టు. ఇది హాలు. అది బాత్రూమ్. ఇది కిచెన్. ఓపెన్ కిచెన్ అన్నట్టు. ఇల్లు మొత్తం కట్టడం కంప్లీట్ అయిపోయింది. గృహప్రవేశం కూడా కంప్లీట్ అయిపోయింది. నీళ్ళు వస్తున్నాయి రావట్లేదు మొత్తం చూశాను. నీళ్ళు అయితే అంతటా వస్తున్నాయి. మూడో ఫ్లోర్ పైన ఇప్పుడు డాబా మీదకి వెళ్తున్నా. 3 ఫ్లోర్ల తర్వాత డాబా మీదకి వచ్చిన. ట్యాంకీలు, 3 ట్యాంకీలు. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్లో ట్యాంకీలు. డాబా 3 ట్యాంకీలు ఉంటాయి. ఏ రూమ్ల కారు. డాబా మీదకి వెళ్ళి పైకి వెళ్ళి కిందికి వస్తున్నాను. ఇప్పుడు రెండో ఫ్లోర్కి వచ్చేసాను. రెండో ఫ్లోర్. నీళ్ళు అయితే వస్తున్నాయి. షవర్. కొత్త మోడల్ కిటికీలు బాగుంది. పైన 2 రూమ్లల్లో 2 ఫ్లోర్లల్లో సింగిల్ బెడ్రూమ్లు. సిటీ మోడల్ ఇల్లు ఇది.
సొంతంగా వాళ్ళు కట్టించుకున్న ఇల్లు, కొన్న ఇల్లు కాదు. ఇది మా కోడలు వాళ్ళ ఇల్లు. మా కొడుకు పేరు వచ్చి లింగస్వామి, మా కోడలి పేరు వచ్చి స్వేచ్ఛ. ఇది పెద్దంబార్పేటలో తింద పార్కింగ్. అమ్మ, అక్క, నాన్నమ్మ అందరం కలిసి సరదాగా మాట్లాడుతూ కూర్చున్నాము.